హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. ఇవాళ నా వ్లాగ్ ఏంటో తెలుసా? సంథింగ్ సర్ప్రైజింగ్. నా ఆఫీస్ పని మీద నేను సడన్గా బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. సో నేను మా అక్క వాళ్ళకి నేను బెంగళూరు వస్తున్నానని చెప్పలేదు, సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాను. సో రేపు బెంగళూరు వెళ్ళంగానే మా అక్క మా బావ వాళ్ళకి రియాక్షన్స్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. మరి చూడండి గైస్, నేను నా ఆఫీస్ వర్క్ పైన వెళ్తున్నా కానీ మా మమ్మీ మా అక్క వాళ్ళకి ఎంత లగేజ్ ప్యాక్ చేసిందో. ఈ బ్యాగ్ మొత్తం ఫుడ్డే, నా వస్తువులు కానీ నా లగేజ్ కానీ ఒక్కటి కూడా లేదు. ఇది మాత్రమే నా లగేజ్, నా ల్యాప్టాప్ అన్న డ్రెస్సెస్ అంతే. జస్ట్ ఫర్ 2 డేస్కి ఇంత లగేజ్. నాకు తెలిసి అందరి పేరెంట్స్ అలానే ఉంటారు. మనము మన అక్క దగ్గరికి తమ్ముడి దగ్గరికి అలా వెళ్తున్నామంటే ఆల్మోస్ట్ అన్నీ పంపించేస్తారు. సో నేను కూడా మా అక్క వాళ్ళకి పచ్చళ్ళు, రాగి మాల్ట్, హెల్తీ ఫుడ్ అవన్నీ తీసుకెళ్తున్నాను. రేపు బెంగళూరు వెళ్ళగానే వాళ్ళ రియాక్షన్స్ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను ఎలా సర్ప్రైజ్ అవుతాను. నేను మెయిన్లీ లక్కీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. బాయ్. పాపం మా డాడీ నా కోసం దోమలు కొట్టించుకుంటూ బస్ ఎక్కించేంత వరకు బస్ దగ్గరే ఉండి తర్వాత బాయ్ చెప్పేసి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. నా జర్నీ స్టార్ట్ అయిపోయింది గైస్ బెంగళూరుకి. రేపు మార్నింగ్ లక్కి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. అంతవరకు బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయస్, బెంగళూరు వచ్చేసింది, తెల్లారిపోయింది, లేచేసాను. యాక్చువల్గా లాస్ట్ మినిట్ అవ్వటం వల్ల నాకు స్లీపర్ దొరకలేదు. లాస్ట్లో ఉండడం వల్ల సీటరే బుక్ చేసుకున్నాను. బట్ నా పక్క సీట్లో ఎవరు లేకపోవడం వల్ల హాయిగా పడుకుండిపోయాను 2 సీట్లు ఆక్యుపై చేసేసి. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాలింగ్ బెల్ ప్రెస్ చేసి చూద్దాం రియాక్షన్స్. ఇంకా డోర్ ఎవరు తీయట్లేదు. A few moments later. డోర్ తీస్తున్నారు. మేబీ మా అక్క తీస్తుందో మా బావ తీస్తున్నారో చూద్దాం. మా అక్క తీసింది. చాలా అంటే చాలా భయపడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాసేపు తర్వాత అయ్యో ఇవాళ ఏం వీక్, ఎప్పుడు ఏంటి ఇంత సడన్గా అడిగింది నన్ను. కాసేపు అయ్యాక షాప్ నుంచి తేరుకొని మంచిగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి నేను హగ్ చేస్తుంది అలా. ఇప్పుడు నేను మా అక్క కలిసి మా బావ రియాక్షన్ ఎలా ఉందో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వెళ్ళి నిద్రపోతుంటే లేపేశాము. హాయ్ బావ, నేను వచ్చాను అని చెప్తుంటే మా బావ ఏమో మెల్లగా తేరుకొని లేసి, ఓ నువ్వెప్పుడు వచ్చావే, ఎలా వచ్చావు, అసలు కాల్ చేయొచ్చు కదా, బస్ స్టాప్కి వచ్చి పికప్ చేసుకునేవాడిని అంటే ఇలా సర్ప్రైజ్ ఇద్దామనే చెప్పలేదు అని చెప్పి చెప్తున్నాను. మా బావ కాస్త సర్ప్రైజ్ అయ్యాడు. మా లక్కీ ఎలా సర్ప్రైజ్ అవుతాడో చూద్దామని చెప్పేసి అసలు వెయిట్ చేసిందే నేను లక్కీ ఎగ్జైట్మెంట్ కోసం. బట్ ఆ స్లీప్లో లక్కీ అసలు రియాక్షన్సే ఇవ్వట్లేదు. బట్ నేను వచ్చానని అయితే వాడికి తెలుస్తుంది. ఐస్ హాఫ్ క్లోజ్ చేసి చూసి మళ్ళీ పడుకుంటున్నాడు. ఎందుకంటే మార్నింగ్ కదా ఫ్రెండ్స్, సో చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు. అలా వాడే ముసిముసిన నవ్వుకుంటూ పడుకుండిపోయాడు. మళ్ళీ లక్కీ లేచాక నా దగ్గరికి వచ్చి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు. ఎప్పుడు వచ్చావు మోని, ఎలా వచ్చావు, నాకు చెప్పలేదు అని చెప్పేసి. బట్ అది క్యాప్చర్ చేయలేదు. తర్వాత వాడికి స్కూల్ టైం అయిపోయింది, నాకు ఆఫీస్కి టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాము. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.